ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి మన కిచెన్లో పాతకాలపు నాటి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. దీన్ని మన అమ్మమ్మలు నానమ్మలు మెచ్యూర్ అనే సమయంలో ఆడవారికి చేసిచ్చేవారు. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది. నెలసరి సమయంలో ఆడవారికి నీరసంగా నడుము నొప్పిగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి. ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల సజ్జలు తీసుకోండి. ఇందులో రాళ్ళు ఏమైనా ఉంటే చిన్నగా ఏరేసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగేసుకోండి. డస్ట్ ఉంటే ఏమైనా వెళ్ళిపోతుంది కదా. ఇలా కడిగేసుకొని మరికొన్ని వాటర్ పోసుకొని ఒక 8 అవర్స్ నానబెట్టేసుకోండి. 8 అవర్స్ అయినా లేకుంటే ఓవర్ నైట్ అంటే ఒక నైట్ నానబెట్టేసుకొని మరునాడు చేసుకున్నా కూడా పర్లేదు. ఇలా నానిన తర్వాత వాటర్ మొత్తం వంపేసుకొని ఒక జల్లెల్లో తీసుకోండి. ఈ సజ్జలతోటి చేసే స్వీట్ రెసిపీని నెలకొకసారైనా చేసుకొని తినండి. హెల్తీగా ఉంటారు. ఇలా వాటర్ మొత్తం వంపేసుకున్నాక ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని తడి మొత్తం ఆరనివ్వాలంటే ఫ్యాన్ గాలికే వేసుకోవాలి. ఎండలో ఆరబెట్టకూడదు. ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకుంటే మొత్తం పొడిగా వాటర్ అనేది లేకుండా చూసుకోండి. చూడండి, ఈ విధంగా పొడిగా అయింది కదా. ఇలా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మిగతా సజ్జలను కూడా సేమ్ ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇంకా వేరొక కడాయిలో 1 కప్పు తురిమిన బెల్లం తీసుకోండి. 2 కప్పుల సజ్జలకు 1 కప్పు కరెక్ట్గా సరిపోతుంది. 1/2 కప్పు వాటర్ పోసుకొని బెల్లం మొత్తం కరగనివ్వండి. పాకం అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిన తర్వాత ఏదైనా డస్ట్ ఉంటే వడగట్టేసుకోండి. సజ్జపిండి ఇందులో పోసుకొని కలుపుతూ ఉండాలి. ఎక్కడ అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఉండలాగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది, అడుగంటకుండా కూడా ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మనకు దగ్గరికి ఒక ఉండలాగా వచ్చింది కదా. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చేసుకొని కొంచెం చల్లారనివ్వండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఎండు కొబ్బరి తురుముకున్న పర్లేదు, లేకుంటే చిన్నగా కట్ చేసుకొని చిన్న పీసులాగా వేసుకొని అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పుడే పిండి అనేది గట్టిగా ఉంటుంది, మనకు చేసుకుంటే పిడికిల్లాగా వస్తుంది. ఒక చిల్లు లాంటిది ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అయినా లేకుంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోండి. ఇలా చేసుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇట్లా పిడికిల్లాగా చేసుకోండి. మన అమ్మమ్మలు నానమ్మలు మెచ్యూర్ అనే సమయంలో ఈ విధంగా చేసి పెడతారు. ఇలా కాకుండా కొన్ని నువ్వులతోటి అయినా లేకుంటే బియ్యం నానబెట్టైనా చేసి పెట్టేవారు. ఇలా చేసుకొని పెట్టుకున్నాక వేరొక కడాయిలో కొన్ని వాటర్ పోసుకొని దానిపైన స్టాండ్ పెట్టేసుకొని ఆ స్టాండ్ పైన ఇవి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 20-25 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా 20 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది, పిండి అనేది మొత్తము ఉడికిపోతుంది. ఇలా చేసుకొని పెట్టుకున్నారనుకోండి, ఇవి వారం 15 రోజులైనా నిల్వ ఉంటాయి, పాడవు. ప్రతి ఆడపిల్ల ఈ నెలసరి సమయంలో తప్పక తినవలసిన స్వీట్ రెసిపీ. ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా హెల్త్కు మంచిది.
చాలా రుచిగా కూడా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.